హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రవాణా మరియు సమాచారం. ఇది సైన్స్కి సంబంధించినటువంటి చాప్టరు రవాణా మరియు సమాచారం. ఈ చాప్టర్ నుంచి తప్పకుండా బిట్ అనేటటువంటిది టెట్కి వస్తుంది. తప్పకుండా బిట్ అనేటటువంటిది వస్తుంది. 1 or 2 కూడా రావచ్చు ఒక్కోసారి. తప్పనిసరిగా ఒకటి మాత్రం వస్తుంది. అందుకే ఈ చాప్టర్ నుంచి మనం అన్నింటినీ కవర్ చేస్తూ ఒక వీడియో అనేది చేసేయడం జరిగింది. అన్ని క్లాసుల్లో ఈ రవాణా సమాచారం అనేటటువంటిది ఏ క్లాసుల్లో ఉందో అన్నింటినీ కలిపి ఒక దగ్గర తెచ్చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ పంచలింగాల అనే గ్రామము ఏ జిల్లాలో కలదు? పంచలింగాల అనే గ్రామము కర్నూలు జిల్లాలో కలదు. అలాగే తుంగభద్ర నది అనేటటువంటిది కూడా కర్నూలు జిల్లాలో కలదు. ఇది చూడండి, కర్నూలు జిల్లాలో కలిగినది ఏది అనేసి అయినా అడగచ్చు, లేదా పంచలింగాలు అనేది క్రింది ఏ జిల్లాకు సంబంధించింది అయినా అడగచ్చు. అందుకు ఆ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. తుంగభద్ర నది కూడా కర్నూలు జిల్లా అనమాట. నెక్స్ట్, చక్రాలు లేని ప్రయాణ సాధనాలు ఏంటి? చక్రాలు లేని ప్రయాణ సాధనాలు 6 ఉన్నాయి. 6 కూడా గుర్తుపెట్టుకోవాలి. పడవ చక్రాలు ఉండవు, స్టీమర్కి చక్రాలు ఉండవు. అలాగే షిప్పు అంటే ఆ నీటిలో ప్రయాణించేటటువంటి పడవ, స్టీమరు, షిప్పు, దానితో పాటు నీటిలోనే నడిచేది ఏంటి అంటే పుట్టి అనేటటువంటిది కూడా ఒక ప్రయాణ సాధనమే. అది కూడా నీటిలోనే ప్రయాణించేది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఈ పుట్టి అనేటటువంటిది రేరుగా వినిపించేటటువంటి వర్డ్ కాబట్టి. పడవ, స్టీమరు, షిప్పు వీటికి చక్రాలు ఉండవు, నీటిలో ప్రయాణిస్తాయి. అలాగే హెలికాప్టర్ కూడా చక్రాలు ఉండవు. అలాగే పల్లకికి కూడా చక్రాలు ఉండవు. ఈ 6 కూడా చక్రాలు లేని ప్రయాణ సాధనాలు. నెక్స్ట్ వన్, పురాతనానికి చెందినటువంటి ప్రయాణ సాధనాలు ఏవి? మనకి చాలా రకాల ప్రయాణ సాధనాలు ఇచ్చారు. 2 చక్రాలునివి, 3 చక్రాలునివి, అవన్నీ అందరికీ తెలిసిందే. అందుకు అవేవి కూడా మనం ఇప్పుడు టైం వేస్ట్ కాబట్టి మనం డిస్కస్ చేయలేదు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినవి డిస్కస్ చేస్తున్నాం. పురాతన కాలానికి చెందినటువంటి ప్రయాణ సాధనాలు ఏవి అని అడగచ్చు. అప్పుడు గుర్రం అనేది పురాతన కాలానికి చెందినది. అలాగే పల్లకి కూడా పురాతన కాలానికి చెందినది. రథం కూడా పురాతన కాలానికి చెందినది. నెక్స్ట్ వన్, ఇక్కడ 3 వచ్చాయి, అక్కడ 6 వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. కర్నూలు జిల్లాలో మచ్చలపురి అనేటటువంటి గ్రామం ఉంది. తొలి మనకు వచ్చింది ఫస్ట్ మనకు ఒకటి వచ్చింది పంచలింగాల, అది కూడా కర్నూలు జిల్లానే. ఇది కూడా మచ్చలపురి అనేది కూడా కర్నూలు జిల్లానే. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మొదటగా పట్టణాన్ని దాటాలి. ఏ పట్టణానికి ఫస్ట్ చేరుకోవాలి అంటే సంజామల అనే పట్టణానికి వెళ్ళాలి అని మనకి ఇచ్చారు. ఆ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కర్నూలు నుంచి హైదరాబాద్కి గల దూరం ఎంత అంటే 208 కిలోమీటర్స్. 208 కిలోమీటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రోడ్లపై ప్రయాణించే వారికి క్రమబద్ధీకరించుటకు ఉపయోగించేటటువంటిది ఏవి? వేటిని ఉపయోగిస్తారు? రోడ్లపై ప్రయాణించే వాళ్ళకి ఏ దారిలో వాళ్ళకి వెళ్ళేటట్లుగా చేసేది ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్. అవి రెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ 3 కలర్స్లో ఉంటాయి కదండి. రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ బల్బు వెలిగితే వాహనాలు ఆగిపోతాయి. ఆరెంజ్ కలర్ బల్బు వెలిగితే వాహనాలు ముందుకు ప్రయాణించుటకు సిద్ధంగా ఉండాలని అర్థం. అలాగే గ్రీన్ వెలిగితే వాహనాలు ముందుకు వెళ్తాయి, అలా అన్నమాట. నెక్స్ట్ వన్, వాహనాలు నడుపుటకు అవసరమయ్యేటటువంటి ఇంధనాలు ఏమిటి అంటే పెట్రోలు, డీజిలు, సిఎన్జి. భారత ప్రభుత్వం ఇటీవల ఏ ఇంధనాల వాడకాన్ని అధికంగా ప్రోత్సహిస్తుంది, లేదా ఏ ఇంధనం వాడకాన్ని మాత్రమే వాడమని సూచిస్తుంది అంటే సిఎన్జిని. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అంటే ఇది ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లదనమాట. అందువల్లే దాన్ని ప్రోత్సహిస్తుంది భారత ప్రభుత్వం. నెక్స్ట్ వన్, పెట్రోల్ బంకు వద్ద చేయకూడని పనులు ఏమిటి? పొగ త్రాగరాదు, మొబైల్ ఫోన్ వాడకూడదు, అలాగే ఇంజన్ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. కొంతమందికి ఇంజన్ స్విచ్ ఆఫ్ తప్పనిసరిగా చేయాలన్నమాట. పొగ త్రాగరాదు, మొబైల్ ఫోన్ వాడకూడదు. కానీ ఒక్కోసారి మరి అక్కడ ఫోన్పే అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది, తప్పనిసరిగా మొబైల్ ఫోన్ వాడాలి. కానీ ఎక్కువ టైం ఫోన్ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా అక్కడ ఫోన్ ఆఫ్ చేయాలన్నమాట. ఫోన్ వేడెక్కి ఉండడం అలాంటివి ఆ పెట్రోల్ బంకు వద్ద ఉండకూడదు. నెక్స్ట్, ఇంజన్ అనేటటువంటిది కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూస్తే ప్రయాణేతర అవసరాలకు ఉపయోగించేటటువంటి వాహనాలు ఏవి? ప్రయాణం చేయము, ఆ వాహనాల్లో ప్రయాణం చేయడానికి ఉపయోగించరు. ఓన్లీ అవి కొన్నింటి కోసం మాత్రమే ఉపయోగించేటటువంటివి. ఏంటంటే అంబులెన్స్, రోడ్డు రోలరు, ఫైర్ ఇంజన్, ప్రొక్లైన్. అంబులెన్స్, రోడ్ రోలరు, ఫైర్ ఇంజన్ లేదా అగ్నిమాపక వాహనము, ప్రొక్లైన్ అవి. నెక్స్ట్ వన్, అత్యవసర సర్వీసులు ఏవి? అత్యవసర సర్వీసులు ఏవంటే 100, 104 అత్యవసర మెడిసిన్ అందించే వాహనము,
100 అత్యవసర వైద్య విభాగం. క్రింది వాళ్ళ అత్యవసర సర్వీసుకు సందనిది ఏది అని అనొచ్చు. ఇంకా మనకి 112, 181 అవి కూడా మనకి ఇచ్చారనమాట. అవి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేవన్నమాట అవి. నెక్స్ట్ వన్ రవాణా. రవాణా అంటే అర్థం ఏమిటి? రవాణా అంటే ప్రతి వర్డ్కి కూడా మీకు కొన్ని చాలా వర్డ్స్కి మీనింగ్స్ తెలియాలి. సోషల్ అయితే చాలా వర్డ్స్, సోషల్ అయితే చాలా ఎక్కువ వర్డ్స్ ఉంటాయి. రవాణా అంటే అర్థం ఏమిటంటే మనుషులు కానీ లేదా వస్తువులు కానీ, మనుషులు కానీ వస్తువులు కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, మనుషులు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు, రెండింటిని గుర్తుపెట్టుకోండి. మనుషులు మాత్రమే కాదు, వస్తువులు మాత్రమే కాదు, భూ జల వాయు మార్గాలలో జరిపేటటువంటి కదలికల్ని రవాణా అంటారు. అయితే రవాణా వ్యవస్థ మనందరినీ కూడా కలుపుతుంది. రవాణా వ్యవస్థ మనందరినీ కలుపుతుంది. అలాగే అక్కడి భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి రవాణా మార్గాలు అనేటటువంటివి ఉంటాయి. అందుకే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకమైనటువంటి ప్రయాణ సాధనాలను ఉపయోగించడం జరుగుతుందన్నమాట రవాణా కోసం. ఎడారుల్లో మనం కారు నడిపేస్తామంటే అవుతుందా? ఎడారుల్లో మనం కారు నడపగలమా? నడపలేం. అలా అనమాట. కొండ ప్రాంతాలు ఉన్నాయి, కొండ ప్రాంతాల్లో మనం వెళ్ళి సైకిల్ తొక్కేస్తాం, బైక్ నడిపేస్తామంటే అవుతుందా? అవ్వదు. అలా అనమాట. అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను బట్టి మనం రవాణా వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రవాణా దేనిపై ఆధారపడి ఉంటుందండి? భౌగోళిక పరిస్థితులపై. మోస్ట్ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ మైదాన ప్రాంతాల యొక్క రవాణా ఎలా ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో రవాణా వ్యవస్థ ఎలా ఉంటుందని మనకి 6 ప్రాంతాల గురించి ఇచ్చారు. చూడండి ఎక్కడెక్కడ ఇచ్చారంటే మైదాన ప్రాంతము, కొండ ప్రాంతము, అడవులు, ఎడారులు, మంచు ప్రాంతము, అలాగే నదులు. మంచు ప్రాంతము మనకి నదులు, మంచు ప్రాంతాలు నదుల్లోనే మనకి ఇచ్చారనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూసేద్దాం. మైదాన ప్రాంతాల్లో అంటే సమతలంగా ఉండేటటువంటి ప్రాంతం, చదునుగా ఉండేటటువంటి ప్రాంతం. అక్కడ వివిధ రకాలైనటువంటి మంచి మంచి రోడ్లు వేయొచ్చు, వాహనాలు రాకపోకలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి, అక్కడ చదునుగా ఉండడం వల్ల అనుకూలంగా ఉంటుంది కాబట్టి బస్సులు, సైకిల్స్, స్కూటర్స్, ఇంకా బైకులు, ఏవైనా కార్లు, లారీలు, ఎన్నైనా ఏ వాహనమైనా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అనుకూలంగా లేని చోట్ల వేటిని ఉపయోగిస్తారు? ఈ టెక్స్ట్ బుక్లో ఏవైతే మెన్షన్ చేశారో అవి మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. రోడ్లు అనుకూలంగా లేని చోట్ల ఎడ్లు బండ్లు వాడుతారు, ట్రాక్టర్లు వాడుతారు, గుర్రపు బండ్లు వాడుతారు, టాంగాలు అనేటటువంటిది వాడతారు. ఇక్కడ మీకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టాంగాలు ఏ ప్రాంత రవాణాకు ఉపయోగిస్తారు? టాంగాలు అనేటటువంటిది ఇక్కడ కొత్త వర్డ్. టాంగాలు మైదాన ప్రాంతాల్లో ఉపయోగించేటటువంటి రవాణా సాధనము, గ్రామీణ ప్రాంతాల్లో అనుకూలంగా లేని చోట్ల. టాంగాలంటే ఇక్కడ గుర్రపు బండ్ల లాగే ఉంటాయనుకుంటా టాంగాలు. నెక్స్ట్ వన్ కొండ ప్రాంత రవాణా. కొండ ప్రాంత రవాణా అంటే సరి అయిన రోడ్ల మార్గం ఇక్కడ ఉండదు. రవాణా సాధనాలు ఏంటంటే గాడిదలు, గుర్రాలు అంటండి. గాడిదలు మరియు గుర్రాలు కొండ ప్రాంత రవాణా. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూడండి కొండ ప్రాంత రవాణా కనిపించేటటువంటి జిల్లా ఏది? చూడండి కొండ ప్రాంత రవాణా కనిపించేటటువంటి జిల్లా ఏది? అల్లూరి సీతారామరాజు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనండి. అయితే ఇక్కడ గాడిదలు, గుర్రాలు అనేటటువంటి వాటితో పాటు రోప్ వే అనేటటువంటిది కూడా ఉపయోగిస్తారు. రోపులు తెలుసు కదండి, రోపులు తెలుసు కదా. కొండ ప్రాంతాల్లో ఇక్కడ ఒక కొండ ఉంటే ఈ కొండకి మధ్యన ఇలా ఇనుప తీగ అనేటటువంటిది ఉంటుంది. ఏ తీగ అంటే ఇనుప తీగ. ఈ ఇనుప తీగకి ఇలా బాక్స్లా కారు రూపంలో ఉంటుంది అనమాట. అది అందుకే ఏరియల్ కార్లు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇనుప తీగకి ఏరియల్ కార్లు అనేటటువంటివి కారు రూపంలో ఉంటుంది. ఇది ఈ తీగ గుండా ప్రయాణిస్తూ ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి ఇలా తీసుకెళ్తుంది అనమాట. రోప్ వే ఇదనమాట. చూడండి ఇక్కడ కొండ ప్రాంత రవాణాలో ఎక్కువగా ఉపయోగించే సాధనాలు గాడిదలు, గుర్రాలు. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొండ ప్రాంత రవాణా కనిపిస్తుంది. అలాగే రోప్ వే అనేటటువంటిది కొండ ప్రాంత రవాణాకు సంబంధించినది. అలాగే రోప్ వేలు ఏరియల్ కార్లు అనేటటువంటివి ఇనుప తీగల మీద ప్రయాణిస్తాయి. దేని మీద ప్రయాణిస్తాయి అంటే ఇనుప తీగల మీద. వాయు మార్గాన్ని కూడా ఇక్కడ ఉపయోగిస్తారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ అడవులలో రవాణా అంటే శాశ్వత రోడ్డు మార్గాలు అనేటటువంటివి ఇక్కడ కూడా. అక్కడ రోడ్డు మార్గాలు చక్కగా ఉండవు, అసలు రోడ్డు మార్గాలే అనుకూలంగా ఉండదు. ఇక్కడ శాశ్వతమైనటువంటి రోడ్డు మార్గాలు అనేవి ఉండవు.
నల్లమల అడవులలో నివసించేటటువంటి గిరిజనులు కాలిబాటను ఉపయోగిస్తారు. అడవుల్లో వృద్ధులు మరియు రోగులు మరియు అత్యవసర గర్భిణీలను డోలీ అంటే ఒక ఉయ్యాల రూపంలో, ఒక చీర రూపంలో ఒక కర్రకి కట్టి ఇద్దరు మోసుకొని వెళ్ళడం. ఒక కర్రకి ఉయ్యాల రూపంలోని ఒక చీరను కానీ దేన్నైనా కట్టి డోలీలలో మోసుకు వెళ్తారనమాట. ఇక్కడ అడవుల్లో ఉండేటటువంటి రవాణా. ఇక్కడ రవాణా సాధనాలు ఎడ్ల బళ్ళు ఉంటాయంట, ఏనుగులు ఉంటాయంట, ట్రైనులు ఉంటాయంట. అదేవిధంగా ట్రామ్లు అనేటటువంటిది ఒక కొత్త వర్డ్ చూడండి. టాంగాలు అనేటటువంటిది మైదాన ప్రాంతంలో కనిపించింది. ట్రామ్లు అనేటటువంటిది అడవి ప్రాంతంలో, రోప్ వేలు అనేటటువంటిది కొండ ప్రాంతంలో కనిపించింది. ఇక్కడ ట్రామ్లు అనేది అడవుల్లో రవాణా. అలాగే ఎడ్ల బండ్లు, ఏనుగులు, ట్రైన్లు. ఎడ్ల బండ్లు, ఏనుగులు, ట్రైన్లు అనేది కూడా ఏనుగులు అనేటటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అక్కడ గాడిదలు, గుర్రాలు అనేటటువంటిది కొండ ప్రాంతంలో. గాడిదలు, గుర్రాలు అవి ఎక్కగలుగుతాయి అనుకుంటా మేబీ. అవి కొండను ఎక్కడానికి ఈజీగా ఉంటాయి కాబట్టి గాడిదలు, గుర్రాలు. ఇక్కడ అడవుల్లో ఎక్కువగా ఉండేవేంటి? ఏనుగులు, అలాగే ఎడ్ల బండ్లు, ట్రైనులు, ట్రామ్లు. అర్థమైందండి? నెక్స్ట్ వన్ ఇంకోసారి మీరు రిపీట్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఎడారుల్లో రవాణా. ఎడారుల్లో అనగానే మనకి ఒంటి గుర్తొస్తుంది. ఎందుకంటే దాన్ని ఎడారి వాడని చెప్పుకుంటాం. ఎడారుల్లో రవాణా సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది ఎక్కువ దూరము నీళ్లు త్రాగకుండా సునాయాసంగా ప్రయాణించగలదు కాబట్టి ఒంటిని ఎడారివాడ అంటారు. ఒంటికి నీళ్లు తాగకుండా జీవించుటకు సహాయపడేది ఏమిటి అంటే తన శరీర భాగంలో ఉండేటటువంటి మూపురము. ఏది సహాయపడుతుందంటే మూపురము అనేటటువంటిది సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, ఒంటెకు ఇసుకలో వేగంగా నడిచేలా చూడండి. ఒంటెకు ఇసుకలో వేడిని శరీరానికి తగలనివ్వకుండా చేసేవి పొడవైన కాళ్ళు. ఇసుకలో వేగంగా నడిచేలా సహకరించేవి ఒంటెకు ఉన్నటువంటి వెడల్పైనటువంటి పాదాలు. ఇలా అర్థమైంది కదండి. ఎడారి అనగానే మనకి ఒంటె తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఒంటె, మూపురము, ఒంటె యొక్క కాళ్ళు, ఒంటె యొక్క పాదాలు. ఎడారులు అంటే ఏం లేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, మంచు ప్రాంతాలు అంటే మీకు గుర్తు రావాల్సింది స్లెడ్జులు, జడల బర్రెలు గుర్తొచ్చేయాలి. ఇక్కడ కాశ్మీరు లోయ అనేటటువంటిది అత్యంత శీతలంగా ఉంటుంది. హిమాలయాలు కూడా మంచుతో కప్పబడి శీతలంగా ఉంటాయి. ధ్రువ ప్రాంతాలు అనేటటువంటివి ఎల్లప్పుడూ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ రవాణాకు ఈ 3 ప్రాంతాల్లో రవాణాకు ఉపయోగించేవి. మనకి మంచు ప్రాంతాల్లో రవాణాను అడగకపోవచ్చు. కాశ్మీరు లోయలో ఉపయోగించేటటువంటి రవాణా సాధనం ఇది. అలాగే కాశ్మీరు లోయలోని పడవ కూడా ఉపయోగిస్తారు. విరివిగా ఉపయోగించేది పడవ. కాశ్మీర్ లోయలోని దాల్ సరస్సు అని అన్నారనుకోండి, అక్కడ పడవని పెట్టుకోండి. కాశ్మీర్ లోయలో ఉపయోగించేటటువంటి ప్రయాణ సాధనం ఏది అని అంటే ఇక్కడ మనకి ఏది ఉపయోగించాలి? జడల బర్రె కానీ, డోలీలు కానీ, స్లెడ్జులు కానీ, కుక్కలు కానీ ఇవేవైనా ఇస్తారనమాట. డోలీలు అనేటటువంటిది ఇక్కడ వాడుతున్నప్పటికీ కొండ ప్రాంతంలో విరివిరిగా వాడతారు. స్లెడ్జులు ఎక్కువగా వాడతారు. కుక్కలు, జడల బర్రెలు. ఇక్కడ ఉపయోగించేవి జడల బర్రెలు, స్లెడ్జులు, కుక్కలు. ఓకేనండి, డోలీలు. నెక్స్ట్ వన్, ఇక్కడ హిమాలయాలని అనొచ్చు, లేదా ధ్రువ ప్రాంతాల్లో విరివిగా ఉపయోగించేవని అనొచ్చు. మంచు ప్రాంతం అని మాత్రమే కాకుండా వాటిని ఇంకొంచెం ఎలబరేట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నదుల్లో, కాలువల్లో రవాణా అనేటటువంటిది ఎలా ఉంటుంది? నదులు మరియు కాలువలలో ఏపీలోని గోదావరి మరియు కృష్ణా నదుల్లోని అనేక లంక గ్రామాలు చేరడానికి పడవలు ఉపయోగిస్తారంట. అయితే కాశ్మీరు లోయలోని డాల్ సరస్సుపై పడవ ప్రయాణం చేస్తారు. కాశ్మీరు లోయలో డాల్ సరస్సు, ఏ సరస్సు అండి? డాల్ సరస్సుపై పడవ ప్రయాణం చేస్తారు. నెక్స్ట్ వన్, అగడాలంక, కోమటిలంక, చెట్టుకపాడు. అగడాలంక చూడండి, అగడాలంక, కోమటిలంక, చెట్టుకపాడు ఇవి గోదావరి నదిలో ఉన్నటువంటి లంక గ్రామాలు. గోదావరి నదిలో ఉన్నటువంటి లంక గ్రామం కానిదేది అని అడగొచ్చు. అందువల్ల మీకు అగడాలంక, కోమటిలంక, చెట్టుకపాడు ఈ 3 పేర్లు ఒక 2-3 సార్లు చదివితే గుర్తుండిపోతాయి గ్రామాలు. నెక్స్ట్ ఈ లంక గ్రామాలను చేరుకోవడానికి దేన్ని ఉపయోగిస్తారంటే పుట్టీలను, పడవలను ఉపయోగిస్తారు. మనకు తెలుసు కదా, పుట్టీలు అనేటటువంటివి నీటిలో ఉపయోగించేటటువంటి ప్రయాణ సాధనమని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ పుట్టీలను మరియు పడవలను ఉపయోగిస్తారనమాట. ప్రయాణం మరింత వేగవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినవి ఏంటంటే బుల్లెట్ ట్రైనులు, వేగంగా ప్రయాణించేటటువంటి వాటర్ కార్లు, అలాగే గాలిలో ఎగిరేటటువంటి డ్రోన్లు. వాటర్ కార్లు అంటే అదే హైడ్రోజన్ కార్లు అంటారు కదా, అవన్నమాట. ఇవన్నీ కూడా అభివృద్ధి చేశారు.
నెక్స్ట్ వన్, కొన్ని విమానాశ్రయాలు అవి ఉండేటటువంటి ప్రాంతాలు చూస్తే విశాఖపట్నం విమానాశ్రయం విశాఖపట్నంలో ఉంది. రాజమండ్రి విమానాశ్రయం తూర్పుగోదావరిలో ఉంది. గన్నవరం అయితే కృష్ణా, కడప వైఎస్ఆర్ కడప, రేణుగుంట అంటే ఇది చిత్తూరు తిరుపతిలో ఉంటుంది. పుట్టపర్తి అంటే ఓల్డ్ చిత్తూరు ఇప్పుడు తిరుపతి. పుట్టపర్తి అంటే శ్రీ సత్యసాయి జిల్లా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఎక్కడుందంటే వార్వకల్లు కర్నూలు జిల్లా. వార్వకల్లు కర్నూలు జిల్లా. మీరు రిపీటెడ్గా చదవండి. నెక్స్ట్ వన్, వాడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖ వాడరేవు అనేది విశాఖపట్నంలో ఉంది. కాకినాడ వాడరేవు కాకినాడలో ఉంది. కృష్ణపట్నం వాడరేవు మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, రాయచోటి, ఇంకో చాప్టర్ చూస్తే మనం ఇక్కడ రాయచోటి అనేటటువంటిది అన్నమయ్య జిల్లాలో ఉంది. రాయచోటి అనేటటువంటిది ఎక్కడుందండి? అన్నమయ్య జిల్లాలో ఉంది. అంటే ఏదైనా ఒక ప్రాంతం ఇచ్చి అది ఏ జిల్లాలో కలదు అని ఇస్తాడు. ఇక్కడ విశాఖపట్నం విమానాశ్రయం అనేది అంతర్జాతీయ విమానాశ్రయం. అంటే ఒక దేశం, ఈ దేశం నుండి ఇతర దేశానికి డైరెక్ట్గా వెళ్ళిపోయవచ్చు. అక్కడ విశాఖపట్నం అనేటటువంటిది అంతర్జాతీయ విమానాశ్రయం. విదేశాలకు వెళ్ళుటకు కావలసినవి ఏమిటి? పాస్పోర్ట్ మరియు వీసా. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళుటకు ఉపయోగించేవి ఏంటి దేనిని ఉపయోగిస్తామంటే అంతర్జాతీయ రవాణా వ్యవస్థను ఉపయోగిస్తాం. ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళిపోవడానికి ఉపయోగించేదే అంతర్జాతీయ రవాణా వ్యవస్థ. ఇటువంటి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ కలిగినటువంటి విమానాశ్రయం ఏది అంటే విశాఖపట్నం విమానాశ్రయం గురించి మనకి ఇచ్చారు. విదేశాలకు వెళ్ళుటకు ప్రధానమైనవి ఏమిటి? విదేశాలకు మనం వెళ్ళాలంటే వేటి ద్వారా వెళ్ళొచ్చు అంటే వాయు మార్గాలు, మరియు ప్రధానమైనటువంటి మార్గాలు ఏమిటంటే వాయు మార్గాలు మరియు జల మార్గాలు. తక్కువ ఖర్చుతో కూడినటువంటి ప్రయాణ విధానం, ఎక్కువ సమయం పట్టేటటువంటి ప్రయాణ విధానం ఏదంటే ఓడల్లో ప్రయాణం. దానిని మనం జల రవాణా అంటాం. ఓడల్లో ప్రయాణం అనేది అతి తక్కువ ఖర్చు ఉంటుంది కానీ ఎక్కువ సమయం తీసుకుంటుంది, జల రవాణా. ఏపీలోని కృష్ణపట్నంలో వాడరేవు కలదు. ఇది ఎక్కడుందండి? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. ఏపీలోని కృష్ణపట్నంలో వాడరేవు కలదు. విశాఖపట్నంలో వాడరేవు కలదు, కృష్ణపట్నంలో వాడరేవు కలదు. చెప్పుకున్నాం కదా ఇప్పుడే మనం. విశాఖపట్నంలో వాడరేవు కలదు, కాకినాడలో కలదు, కృష్ణపట్నంలో కలదు. నెక్స్ట్ వన్ చూస్తే విదేశాలకు వెళ్ళుటకు గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు వెళ్తారంటే ఉన్నత చదువులకు, వ్యాపార నిమిత్తం, వివిధ ప్రదేశాల సందర్శనకు, క్రీడల్లో పాల్గొనడానికి. అర్థమైందండి? ఉన్నత చదువులు, వ్యాపార నిమిత్తం, వివిధ ప్రదేశాల సందర్శనకు, క్రీడల్లో పాల్గొనడానికి. నెక్స్ట్ వన్, అసలు ఎగుమతులు అంటే ఏమిటి? మనకు లభించే, మన దేశంలో లభించే లేదా మన రాష్ట్రంలో లభించేటటువంటి వివిధ వస్తువులను విదేశాలకు పంపడాన్నే ఎగుమతి అంటారు. ఇటు నుంచి అటు పంపిస్తే ఎగుమతి, అటు నుండి ఇటు తెచ్చుకుంటే దించడాన్ని దిగుమతి అంటారు. అలా గుర్తుపెట్టుకోండి. దిగుమతి అంటే మనకి ఇక్కడ లభించినటువంటి వస్తువులను ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటాం కదా, విదేశాల నుండి తెచ్చుకోవడాన్ని దిగుమతి అంటారు. మన దేశంలో జరిగినటువంటి ఎగుమతి దిగుమతులు చూసుకున్నట్లయితే ఎగుమతులు ఏమిటి? మామిడి మనకి విరివిగా పండుతుంది కాబట్టి మామిడిని పంపిస్తాం, అరటిని పంపిస్తాం, దానిమ్మను పంపిస్తాం. మామిడి, అరటి, దానిమ్మ మన యొక్క ఎగుమతులు. దిగుమతులకు వస్తే కివి అమ్మ, ఇది కవి కాదు కివి, అలాగే డ్రాగన్ ఫ్రూటు, డ్యూరియట్ ఫ్రూటు. ఈ మూడు కూడా ఫ్రూట్లే. కివి ఫ్రూటు, డ్రాగన్ ఫ్రూటు, డ్యూరియన్ ఫ్రూటు. ఈ మూడు రకాల ఫ్రూట్లని మనం తెచ్చుకుంటున్నాం అనమాట. మనకి టెక్స్ట్ బుక్లో ఏం మెన్షన్ చేస్తే అవే మీరు తెలుసుకోండి. నెక్స్ట్ వన్, వివిధ ప్రాంతాలకు సరుకుల రవాణాకు ఉపయోగించేటటువంటివి ఏవి? సరుకుల రవాణాకు ఉపయోగించేవి లారీలు ఉపయోగిస్తారు, రైళ్ళు ఉపయోగిస్తారు, ఓడలు ఉపయోగిస్తారు, విమానాలు కూడా ఉపయోగిస్తారు. మనకందరికీ అవి తెలిసినవే. నెక్స్ట్ వన్, పోసర్ల వెంకట సింధు. పోసర్ల పివి సింధు గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే పోసర్ల వెంకట సింధు. ఈమె ఒక ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె ఇండియా తరపున 2016 ఒలింపిక్స్లో రజత పథకం సాధించింది. ఒలింపిక్స్లో రజత పథకం సాధించినటువంటి మొట్టమొదటి మహిళ. 2019 ప్రపంచ బ్యాడ్మింటన్, అది ఒలింపిక్స్లో 2016 ఒలింపిక్స్లో రజత పథకం. ప్రపంచ బ్యాడ్మింటన్లో ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించింది. ఈమె పోటీల్లో పాల్గొన్నందుకు గాను భారత ప్రభుత్వము చూడండి ఇచ్చినటువంటి పురస్కారాలు ఏంటంటే పద్మశ్రీ మరియు పద్మభూషణ్ మరియు రాజీవ్ ఖేల్రత్న. పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు రాజీవ్ ఖేల్రత్న. బాగా ఆటలు ఆడే వాళ్ళకి ఇస్తారు రాజీవ్ ఖేల్రత్న. అలాగే ఈమె పోటీల్లో ఎక్కడెక్కడికి పాల్గొనేందుకు వెళ్ళిందంటే స్విట్జర్లాండ్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, రియో డి జనరీ వెళ్ళారు.
స్విట్జర్లాండ్ వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, జెనరీ వెళ్ళారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వం ఈమెకి ఎటువంటి ఉద్యోగం ఇచ్చింది అంటే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి సత్కరించింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, లంబసింగి అంటే ఆంధ్ర కాశ్మీర్ అని చెప్పబడుతుంది. లంబసింగి ఇది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలదు. కానీ ఉమ్మడిగా ఉన్నప్పుడైతే విశాఖపట్నంలో ఉండేదన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నంలో ఒక గిరిజన ప్రాంతంగా ఉండేది. అలాగే ఆంధ్ర కాశ్మీర్గా ప్రసిద్ధి చెందింది. ఏంటది? లంబసింగి. చూడండి, డిసెంబర్ నెలలో ఎప్పుడు అసలు లంబసింగి ప్రత్యేకత ఏ నెల అంటే డిసెంబర్ నెలలో ఇచ్చట అడవి ప్రాంతం అంతా కూడా పొగతో ఉండి మంచుతో కప్పబడి చాలా అందంగా ఉంటుందంట. నెక్స్ట్ వన్, వివిధ ప్రాంతాలకు సరుకుల రవాణాకు ఉపయోగించేవి లారీలు, రైళ్ళు, ఓడలు, విమానాలు. ఆల్రెడీ రాసుకున్నాం. నెక్స్ట్ వన్, పూసర్ల రిపీట్ అయిపోయింది, ఇది మనకి పేజ్ రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్లోబల్ విలేజ్ అంటే ఏమిటి? గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచం ఒక కుగ్రామం. గ్లోబల్ విలేజ్ అంటే ఏంటంటే ప్రపంచం అంతటిని కలిపి ఒక చిన్న గ్రామంగా చూపించడం అన్నమాట. గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచం అంతా కలిపి ఒక చిన్న గ్రామంగా చూపించడం. అది దేని వలన సాధ్యమవుతుంది? సమాచార వ్యవస్థ వలన, రవాణా వ్యవస్థ వలన. ఈ రెండింటి వలనే ప్రపంచంలో ఉండే అనేక దేశాలు కలిసి పెద్దదిగా ఉన్నప్పటికీ కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక చిన్న గ్రామంగా మార్చేశాయి. ఏవి అంటే అవి రవాణా వ్యవస్థ మరియు సమాచార వ్యవస్థ. ప్రపంచం అంతటిని ఒక చిన్న గ్రామంలో చేసేసినవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, ఎక్కడో ప్రపంచంలో ఉన్న వాళ్ళని కూడా మనం ఇక్కడ పలకరించగలుగుతున్నాం. అది దేనివల్ల అయింది? సమాచార వ్యవస్థ వల్లనే. ఆ సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందడం, రవాణా వ్యవస్థ ఫాస్ట్గా అభివృద్ధి చెందడం, చాలా స్పీడ్గా మనం వెళ్ళిపోగలుగుతున్నాం అన్నమాట ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. అంటే ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారడానికి గల కారణాలు ఏవి? మార్చేసినవి ఏవి అంటే సమాచార వ్యవస్థ మరియు ప్రసార వ్యవస్థ, రవాణా వ్యవస్థ. గ్లోబల్ విలేజ్కి కారణం ఏమిటి? గ్లోబల్ విలేజ్కి గల కారణం ఏంటంటే సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థ. అంతే. గ్లోబల్ విలేజ్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థ. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఉండే 7 వింతలు. అప్పట్లో ఏముండేవి, ఇప్పుడే ఉండేవి. ప్రపంచంలో ఉండే 7 వింతలు. గిజా పిరమిడ్ ఈజిప్ట్లో ఉంది. అప్పట్లో వేలాడే ఉద్యానవనాలు బాబిలోనియా. ఒలంపస్ శిఖరంపై జ్యూస్ శిఖరం అనేటటువంటిది గ్రీసు. ఆర్టిమిస్ దేవాలయం టర్కీ. మౌసోలియం బోర్డ్రూమ్ టర్కీ. అలాగే రోడ్స్లోని కోలోసియం గ్రీసు. అలెగ్జాండ్రియాలోని లైట్ హౌస్ ఈజిప్టు. టెట్కి అయితే ఇంత డర్ఫ్ బిట్ అయితే ఇవ్వడు, మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవడం వరకే. గిజా పిరమిడ్ అనేటటువంటిది ఈజిప్ట్లో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి న్యూగా ఉన్నటువంటి ఆధునికమైనటువంటి 7 వింతలు. గిజా పిరమిడ్ ఈజిప్ట్లో ఉంది. చైనా కూడా. అలాగే పెట్రా జార్డాను. అలాగే కొలాసియం అనేటటువంటిది రోమ్ ఇటలీలో ఉంది. అలాగే చిచెల్ ఇజ్జా, యోకాటెన్ ఇవి మెక్సికోలో ఉన్నాయి. అలాగే మాచాపిచ్ కూజో శిఖరం ఇది పెరూలో ఉన్నాయి. అలాగే తాజ్మహల్, అలాగే క్రీస్తు శిల్పం రియో ఇది బ్రెజిల్లో కలవు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడున్నటువంటి 7 వింతలు అనమాట. నెక్స్ట్ వన్, వివిధ రకాల సంజ్ఞల భాషలను ఉపయోగించేవారు ఎవరు? వివిధ రకాలైనటువంటి సంజ్ఞల భాషలను ఉపయోగించేవారు ఎవరు ఉపయోగిస్తారండి? ఎవరండి ఉపయోగిస్తారు? నృత్య కళాకారులు, అలాగే నృత్య కళాకారులు మరియు మైమ్ కళాకారులు. భావాలను వ్యక్తీకరించుటకు ముద్రలను ఉపయోగించేవారు ఎవరండి? ముద్రలను ఉపయోగిస్తారు. చేతి యొక్క ముద్రలను ఉపయోగిస్తారు. చెయ్యల్ని ఇలా కదుపుతూ వాళ్ళ ఫింగర్స్ని డిఫరెంట్గా పెడతారనమాట. ఆ ముద్రలను ఉపయోగించేవారు ఎవరంటే నృత్య కళాకారులు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఒకరితో ఒకరు భావ వ్యక్తీకరణకు ఉపయోగించేవి ఏమిటి? ఒకరితో ఒకరు భావ వ్యక్తీకరణకు ఉపయోగించేది ఏంటంటే మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణ మరియు శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణ అంటే ఏంటంటే మాట్లాడడం, పరస్పరం మాట్లాడడాన్నే మౌఖిక సంభాషణ అంటారు. శబ్ద సంభాషణ అంటే భావాలు, ఆలోచనలు, హావభావాల ద్వారా వ్యక్తపరచడాన్ని శబ్ద సంభాషణ అంటారు.
చూడండి, డైరెక్ట్గా మాట్లాడడాన్ని మౌఖిక సంభాషణ అని, హావభావాల ద్వారా చెప్పగలిగితే దాన్ని శబ్ద సంభాషణ అని అంటారు. అయితే ఒకరితో ఒకరు భావ వ్యక్తీకరణకు ఉపయోగించేవేంటి? డైరెక్ట్గానైనా మాట్లాడొచ్చు, లేదా హావభావాల ద్వారా సంకేతాల ద్వారానైనా మనం మాట్లాడొచ్చు. ఈ హావభావాల ద్వారా సంకేతాల ద్వారా మాట్లాడడాన్ని శబ్ద సంభాషణ అంటారు. సంకేతం అంటే అదే హావభావాల ద్వారా. సంకేతం అంటే మారిపోద్ది మాట. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మాట్లాడడాన్ని మౌఖికం అంటారు. అయితే హావభావాలు తెలిపేటటువంటి చిత్రాలు ఉన్నాయి మనకి. మనం ఎక్కువగా వాట్సాప్ దాంట్లో యూజ్ చేస్తుంటాం. ఇలా రకరకాలైనటువంటి చిత్రాలు ఉంటాయి. వాటినే మనం ఏమంటారంటే ఎమోజీలు అంటారు. ఎమోజీలు. అయితే ఈ భావ వ్యక్తీకరణ అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. ప్రత్యక్షం అంటే డైరెక్ట్గా మాట్లాడేయడం. తల్లిదండ్రులతో కానీ, స్నేహితులతో కానీ, ఇతరులతో కానీ ఎవరితోనైనా సరే డైరెక్ట్గా మాట్లాడడం. వ్యక్తుల యొక్క భావాలను లేదా ఆలోచనలను శరీర కదలికల ద్వారా వ్యక్తపరచడాన్ని మనం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటారు. శరీర కదలికల ద్వారా వ్యక్తీకరించడం, దీనినే మనం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటారు. అంటే చూడండి, కరచాలనం అనేటటువంటిది ప్రత్యక్ష భావానికి ఉదాహరణ. కరచాలనం అనేటటువంటిది ప్రత్యక్ష భావానికి ఉదాహరణ, ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకి ఉదాహరణ. పరోక్ష భావ వ్యక్తీకరణ అంటే మనం దూరదర్శిని, టీవీ, ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటాం, కానీ వాటిని తెలుసుకుంటాం. ఇలా చూడండి, ఇది పోస్ట్ కార్డులు, ఫోన్ కాలు, ఈమెయిల్, మెసేజెస్ ఇవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణ కిందకి వస్తుంది. అంటే అవి డైరెక్ట్గా వాళ్ళతో మనం మాట్లాడడానికి అవ్వదనమాట. వినడం వరకు వస్తుందన్నమాట. పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్, ఈమెయిల్, మెసేజెస్ ఇవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్, భావ వ్యక్తీకరణ అంటే ఏంటి అంటే సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి చేరవేయడాన్నే భావ వ్యక్తీకరణ అంటారు. సమాచారాన్ని ఒకరి నుండి ఇంకొకరికి చేరవేయడాన్నే భావ వ్యక్తీకరణ అంటారు. అది ఎన్ని రకాలు? ఫస్ట్, భావ వ్యక్తీకరణ అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. మౌఖిక సంభాషణలో ఉంటుంది, శబ్ద సంభాషణలో ఉంటుంది. అలాగే భావ వ్యక్తీకరణ అనేటటువంటిది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ఉంటుంది, పరోక్ష భావ వ్యక్తీకరణ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే, భావ వ్యక్తీకరణ అనేటటువంటిది పూర్వం ఇలా ఉండేది, ప్రస్తుతం ఇలా ఉంటుందన్నమాట. పూర్వము డంకాధ్వని ద్వారా సంకేతాలు చేయడం, పావురాల ద్వారా లేఖలు పంపించడం, పొగ ద్వారా సంకేతాలు, మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ ద్వారా వర్తమానాలు పంపించడం అలా జరిగేవి. ఇప్పుడు ఈమెయిల్, మెసెంజర్ ఈ 3 ద్వారా మనం ఇప్పుడు నేడు భావ వ్యక్తీకరణ అనేటటువంటిది జరుగుతుంది. పూర్వకాలంలో సమాచారాన్ని తెలుపుటకు వివిధ సంకేతాలను ఉపయోగించేవారు. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను ఏమంటారంటే సంకేత భాష అంటారు. ఈ సంకేత భాష ద్వారా తమ భావాలను వ్యక్తపరిచేవారు ఎవరంటే చెవిటివారు, అలాగే చెవిటి మూగ వ్యక్తులు. భావ వ్యక్తీకరణకు ఉదాహరణ ఏమిటంటే, పొలంలో పక్షుల ధాన్యపు గింజలు తినకుండా రైతులు పెట్టేటటువంటి దిష్టి బొమ్మగా అనేది కూడా భావ వ్యక్తీకరణకి ఉదాహరణే. పక్షులు, జంతువులు వాటికి కలిగేటటువంటి చూడండి, అక్కడికి భావ వ్యక్తీకరణ అయింది. నెక్స్ట్ వన్, ఈ భావ వ్యక్తీకరణలో పక్షులు, జంతువులు వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ అనేటటువంటివి ఎలా చూపిస్తాయి అనేది నెక్స్ట్ చూస్తున్నాం. పక్షులు, జంతువులు వాటికి కలిగేటటువంటి కోపము, ప్రేమ, భయము వంటి భావనలను రకరకాల పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తాయి. అవి ఏ పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తాయి అంటే దృశ్య భావ వ్యక్తీకరణ. దృశ్య భావ వ్యక్తీకరణ ద్వారా చూడండి, దృశ్య భావ వ్యక్తీకరణ ద్వారా బయటికి చూపించేటటువంటివి ఏవి అంటే తాబేలు, నత్తలు, కుక్కలు. చూడండి, తాబేలు, నత్తలు, కుక్కలు, తేనెటీగలు, కూలీ తేనెటీగలు. తాబేళ్ళు, నత్తలు ఎలా చూపిస్తాయి అంటే బెదిరింపులకు గురైనప్పుడు వాటి తల లేదా శరీరం లోపలికి ఉపసంహరించుకుంటాయి, లోపలికి పంపించేస్తాయి అన్నమాట. తాబేలు, నత్తలు మనం ఎప్పుడైనా బెదిరించామనుకోండి అలా చేస్తాయి కదా, అదే అన్నమాట. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపడం, అది దృశ్య భావ వ్యక్తీకరణకి ఉదాహరణ అంట. తేనెటీగలు వాగల్ డ్యాన్స్ చేయడం అనేటటువంటిది ఏ భావ వ్యక్తీకరణకి ఉదాహరణ? దృశ్య భావ వ్యక్తీకరణకి ఉదాహరణ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారం నృత్యం ద్వారా తెలపడం, ఇది దృశ్యభావ వ్యక్తీకరణకి ఉదాహరణ. తాబేళ్ళు, నత్తలు, కుక్కలు, తేనెటీగలు, కూలీ తేనెటీగలు ఈ 4 కూడా దృశ్యభావ వ్యక్తీకరణకి ఉదాహరణలు. నెక్స్ట్, శ్రవణ భావ వ్యక్తీకరణ అంటే అక్కడ అర్థం ఏంటంటే అవి చూడడం ద్వారా వ్యక్తీకరిస్తాయి అన్నమాట. అవి చూసారా,
చూడడం ద్వారా వ్యక్తీకరించేవి దృశ్యము అంటే. నెక్స్ట్ వన్ శ్రవణ భావ వ్యక్తీకరణ, వినడం ద్వారా భావ వ్యక్తీకరణ అనమాట. ఏనుగులు తోడేళ్ళు. ఏనుగులు ఎలాగంటే గంకీరం ద్వారా గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయంట. అవి గట్టిగా గీంకారం చేసి దూరంగా ఉన్నటువంటి ఇతర గుంపులతో మాట్లాడతాయంట ఏనుగులు. తోడేళ్ళకు వచ్చేసరికి గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్ళు ఓల పెడతాయంట. అవి గీంకారం చేసేవి ఏనుగులు, ఇక్కడ ఓళ్ళ పెట్టేవి తోడేళ్ళు. ఈ రెండూ కూడా చూడండి శ్రవణ భావ వ్యక్తీకరణ, వినడం ద్వారా వాళ్ళకి భావాన్ని గ్రహిస్తాయన్నమాట. వినడం గ్రహిస్తాయి లేదా గ్రహించడమే. మరి ఇతర గుంపులకు మాట్లాడేలా తెలియజెప్తున్నాయంటే మరి ఇతర గుంపులు తెలియజెప్పేవి కూడా ఇవి గ్రహిస్తాయనే కదా. గుంపులో ఇతర తోడేళ్ళను పిలవడానికి అలాగే ఇతర ఏనుగులను పిలవడానికి. నెక్స్ట్ వన్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవి ఏమిటంటే కుక్కలు పిల్లులు కోతులు బాబూన్లు. ఈ కుక్కలు పిల్లులు కోతులు బాబూన్లు తమ పిల్లలను నాకడం ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తాయి, పిల్లలను శుభ్రం చేస్తాయి, ఉద్దీపనం చేస్తాయి. అర్థమైందండి? ఇవి కుక్కలు అనమాట. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తాయి. అంటే ప్రేమను ఎలా చూపిస్తున్నాయి అంటే స్పర్శ ద్వారా. ఎలా అంటే నాకడం ద్వారా. నెక్స్ట్ వన్ కోతులు బబూన్లకు వచ్చేసరికి ప్రేమను కనబరచడానికి ఒకదానికొకటి దువ్వుకుంటాయంట. అది కోతులు బబూన్లు. నెక్స్ట్ వన్ రసాయన భావ వ్యక్తీకరణ. మనం ఏమేమి చూసాం? దృశ్య చూసాము, శ్రవణ చూసాము, స్పర్శ చూసాము, రసాయన. 4 రకాల భావ వ్యక్తీకరణలు అనమాట. ఇక్కడ పిల్లులు, పాములు మరియు కుక్కలు. పిల్లులకు వచ్చేసరికి మనకి స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ దగ్గర కూడా పిల్లులు కనిపిస్తాయి, కుక్కలు కూడా అక్కడ కనిపిస్తాయి. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ దగ్గర కూడా కుక్కలు కనిపిస్తాయి. మళ్ళీ రసాయన భావ వ్యక్తీకరణ దగ్గరకు వచ్చేసరికి కూడా మళ్ళీ వచ్చాయి. పిల్లులు అంటే తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయంట. అలాగే పాములకు వచ్చేసరికి పాములు కుక్కలు ఏం చేస్తాయంట? శత్రువులను గుర్తించడానికి. పాములు కూడా చూడండి శత్రువులను గుర్తించడానికి వాటి యొక్క వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయంట. కుక్కలు వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయని మనకు తెలుసు. పాములు కూడా శత్రువులను గుర్తించడానికి వాటి యొక్క వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయంట. అర్థమైందండి? నెక్స్ట్ వన్ భావ ప్రసారం. ఇప్పటి వరకు భావ వ్యక్తీకరణ అయ్యింది, ఇప్పుడు భావ ప్రసారం. భావ ప్రసారం అంటే ఏంటంటే భావాలను అనుభూతులను వ్యక్తం చేయడాన్ని భావ ప్రసారం అంటారు. భావాలను అనుభూతులను వ్యక్తం చేయడాన్ని భావ ప్రసారం అంటారు. అయితే వ్యక్తిగత భావ ప్రసారం, బహుళ సమాచార భావ ప్రసారం. వ్యక్తిగతమైనటువంటి భావ ప్రసారం మరియు బహుళ సమాచార భావ ప్రసారం అని 2 రకాలుగా ఉంది. చూడండి వ్యక్తిగత భావ ప్రసారంకి వచ్చేసరికి మనకి పోస్ట్ ఆఫీస్కి సంబంధించినది మాత్రమే వస్తుందమ్మా. వ్యక్తిగత భావ ప్రసారం అంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది మాత్రం వస్తుంది. బహుళ సమాచార ప్రసారం అంటే వార్తాపత్రికలు, టీవీ, రేడియో, మొబైల్ ఫోన్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి బాక్స్లో పెట్టాను అనమాట మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు. ఇక్కడ ఒకరితో ఒకరు వ్యక్తిగత భావ ప్రసారం జరపడాన్ని ఒకరితో ఒకరు చేసేది వ్యక్తిగత భావ ప్రసారం. ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించేటటువంటి మాధ్యమాలే బహుళ సమాచార ప్రసారం. ఒకరి నుంచి ఒకరైతే వ్యక్తిగత, బహుళ సమాచారం అయితే ఒకరి నుంచి ఎక్కువ మందికి అనమాట. దీనికోసం పోస్టల్ విధానం అనేటటువంటిది నెలకొల్పడం జరిగింది. వ్యక్తిగత భావ ప్రసారం కోసమే పోస్టల్ విధానం నెలకొల్పడం జరిగింది. ప్రజల్లో వ్యక్తిగత భావ ప్రసారం ఉపయోగించేవి పోస్ట్ కార్డు, ఎన్వలప్ కవర్స్, అలాగే ఎన్వలప్ కవర్ ఉత్తరాలు, అలాగే పోస్టల్ కవర్స్. ఈ 3 కూడా అంటే ఇవే పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. పోస్ట్ కార్డు, ఎన్వలప్ కవర్ ఉత్తరాలు, అలాగే పోస్టల్ కవర్స్ ఇవన్నీ కూడా వివరంగా నేను నెక్స్ట్ పేజీలో ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బహుళ సమాచార ప్రసారాలకు వచ్చేసరికి వార్తాపత్రికలు, టీవీ, రేడియో, మొబైల్ ఫోన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ పోస్ట్ ఆఫీసే వస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి వార్తాపత్రికలు, టీవీ, రేడియో, మొబైల్ ఫోన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉత్తరాలలో దానిని చేరవలసిన వారి చిరునామాలో రాయవలసి ఉంటుంది. ఉత్తరంలో దానిని చేరవలసిన వారి చిరునామా అనేటటువంటిది రాయవలసి ఉంటుంది. చిరునామాలో ఇక్కడ మా రాయలేదు, చిరునామాలో రాయవలసినవి ఏంటంటే పేరు రాయాలి, అలాగే ఇంటి యొక్క క్రమసంఖ్య అంటే ఇంటి నెంబర్ రాయాలి, గ్రామం రాయాలి, మండలం రాయాలి, జిల్లా రాయాలి, పిన్ కోడ్ రాయాలి. పేరు, ఇంటి క్రమసంఖ్య, గ్రామము, మండలము, జిల్లా, పిన్ కోడ్ నెంబర్. గ్రామము, మండలము, జిల్లా ఎలాగైనా రాస్తాము. పిన్ కోడ్ నెంబర్ కూడా రాయాలి అంటున్నారు. చివరిలో పిన్ కోడ్ నెంబర్. అలాగే పేరు ఎలాగైనా రాస్తాము, ఇంటి నెంబర్ రాయాలంటున్నారు. ఓకేనండి. ఉత్తరం యొక్క ప్రయాణం దశలు ఎన్నంటే 6 దశల్లో ప్రయాణిస్తుందట. ఫస్ట్ చూస్తే ఉత్తరం రాస్తాం, పోస్ట్ బాక్స్లో వేస్తాం,
పోస్ట్ మ్యాన్ ఉత్తరాల్ని చిరునామా బాక్స్లో నుండి బయటికి తీస్తారు. నెక్స్ట్ చిరునామా ఆధారంగా వాటిని వెయిట్ చేస్తారు. వాహనంలో గమ్యస్థానాలకు చేరుస్తారు. తరువాత మనకి పోస్ట్ మ్యాన్ అనేటటువంటి వాళ్ళు ఇంటికి పంపిణీ చేస్తారు. ఇలా ఇలా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి రేడియో గురించి చూడండి. ఇక్కడ మనకి వార్తాపత్రికల గురించి చూసుకుంటే వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు అలాంటివన్నీ కూడా మనకి వార్తాపత్రికల్లో ఉంటాయి. వీటిని ఎవరైనా ప్రింట్ తీసుకొని ప్రింట్ రూపంలో పొందవచ్చును. అలాగే రేడియో అంటే వినికిడికి మాత్రమే సంబంధించినటువంటి పరికరము. చూడండి, రేడియో దగ్గరికి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటివి ఉన్నాయి ఇక్కడ మనకి. తుఫానులు, వరదలకు సంబంధించినటువంటి సమాచారం గంటకి తెలుసుకోవడానికి ఉపయోగించేది అని ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో ఏది మెన్షన్ చేస్తే దాని ఆన్సర్ మనం తప్పనిసరిగా అదే పెట్టాలి. రేడియో గురించి ఇచ్చారు కాబట్టి రేడియోనే మనం మెన్షన్ చేయాలి. తుఫాన్లు, వరదలకు సంబంధించినటువంటి సమాచారం గంటకి తెలుసుకోవచ్చు అంట. మళ్ళీ ఆయా ఋతువుల్లో సోకేటటువంటి వ్యాధుల గురించి, విద్యా కార్యక్రమాల గురించి, వాతావరణం గురించి తెలుసుకోవచ్చంట. అర్థమైందండి? నెక్స్ట్ వన్ చూస్తే సుదూర ప్రాంతాల్లో కూడా అతి పెద్ద సమాచార ప్రసార సాధనంగా ఉపయోగించేది ఏది అంటే రేడియో. నెక్స్ట్ వన్ టీవీ గురించి చూసుకుంటే వినికిడి మరియు దృష్టి, వినికిడి ప్లస్ దృష్టికి సంబంధించినటువంటి సమాచార ప్రసార సాధనం. ప్రపంచంలో వార్తలను అప్పటికప్పుడే తెలుసుకోవచ్చును. ప్రపంచంలో వార్తల్ని అప్పటికప్పుడే తెలుసుకోవచ్చును. అలాగే పిన్ కోడ్ నెంబర్ గురించి ఒకసారి మనకి ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోస్ట్ ఆఫీస్కు కూడా ఒక సంఖ్య అనేటటువంటిది ఉంటుంది. పిన్ కోడ్ నెంబర్ అనేటటువంటి దేన్ని తెలియజేస్తుందంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటిది. పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి సంఖ్య, దీనినే పిన్ కోడ్ అంటారు. ఇది 6 అంకెల నెంబర్ అనమాట. ఏ అంకె దేన్ని తెలియజేస్తుందని ఓల్డ్ సిలబస్లు ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వలేదు. పిన్ అనగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పిన్ అనగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఈ పిన్ కోడ్ను అడ్రస్ పైన రాయాలి. చిరునామాను గుర్తించడం చాలా సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించేటటువంటి వ్యక్తిగత భావ ప్రసారాలు. ఆల్రెడీ చెప్పుకున్నాం. వ్యక్తిగత భావ ప్రసారాలు అంటే ఏంటి? పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చేవి. పోస్ట్ కార్డు, ఎన్వలప్ కవరు, అలాగే ఇన్లాండ్ కవరు, ఎన్వలప్ కవరు. పోస్ట్ కార్డు, ఇన్లాండ్ కవరు, ఎన్వలప్ కవరు. వీటి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. పోస్ట్ కార్డ్ అనేటటువంటిది ఓల్డ్ మోడల్ ఎల్లో కలర్లో ఉండేది కదండి, పసుపు రంగులో ఉండేది, దీర్ఘ చతురస్రాకార అట్టముక్కలా ఉండేది. వెనక ఒకవైపు ఫుల్ ఖాళీ బ్లాంక్ పేజ్, నెక్స్ట్ సైడు సగం బ్లాంక్ ఉండేది, సగం నుంచి అడ్రస్ కోసం ఉండేది. వెనుక వైపు సగం భాగం అడ్రస్కి ఉంటుంది. దీనిపై రాయబడిన సమాచారం అందరికీ కనిపిస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కార్డుపై రాయబడినటువంటి సమాచారం అందరికీ కనిపిస్తుంది. ఏ కార్డు పైన? పోస్ట్ కార్డు. ఎందుకంటే దానికి ఒక కవరు పాడు ఏముండదు కాబట్టి. దీని ధర 50 పైసలు. కానీ మేఘదూత్ అనేటటువంటి పోస్ట్ కార్డు అనేటటువంటిది ఉండేదంట. ఇది ఇంకా 25 పైసలు. అందులో సగం 50 పైసలు 25 పైసలు ఇప్పుడు ఎవరికి కొంటారండి? ఎవరు ఉన్నాయో అసలు రూపాయికే వాల్యూ లేదు. మేఘదూత్ అనేటటువంటి పోస్ట్ కార్డునకు రెండవ వైపు గల చిరునామా స్థలం పక్కన ఏముంటాయంటే వ్యాపార ప్రకటనలు అనేటటువంటి ఉంటాయంట. చూసారా? మేఘదూత్ మోస్ట్ ఇంపార్టెంట్. మేఘదూత్ పోస్ట్ కార్డునకు రెండో వైపు చిరునామా పక్కన ఏముంటాయి? వ్యాపార ప్రకటనలు అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇన్లాండ్ కవర్ అంటే ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ల్యాండ్ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇందులో సమాచారం పోస్ట్ కార్డు కంటే అధికంగానే ఉంటుంది. సమాచారం బయటికి కనిపించకుండా పంపించవచ్చు. నెక్స్ట్ వన్ ఎన్వలప్ కవర్ అనేటటువంటిది గోధుమ రంగులో ఉంటుంది. ఇది కొంచెం పెద్దది. ఇందులో ఏవైనా కాగితాలు, చెక్కులు వంటివి పెట్టి పంపించవచ్చు అనమాట ఎన్వలప్ కవర్ అంటే. ఓకేనండి. మొబైల్ ఫోన్ అంటే ఏంటంటే ప్రస్తుత కాలంలో విరివిగా ఉపయోగిస్తున్నది మొబైల్ ఫోను. వివిధ రకాల సమాచారాన్ని వేగంగా చేరవేయడం వంటివి చేస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ గురించి చూసుకున్నట్లయితే ఒక కంప్యూటర్ నుంచి మనకి టెక్స్ట్ బుక్లో ఏది అదే ఒక కంప్యూటర్ నుంచి వేరొక కంప్యూటర్కు పంపేటటువంటి సంక్షిప్త సమాచారాన్ని ఈమెయిల్ అంటారు. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి పంపించేటటువంటి సంక్షిప్త సమాచారాన్ని ఈమెయిల్ అంటారు. డాక్యుమెంట్లు పంపించడానికి ఈమెయిల్ను ఉపయోగిస్తారు. అంతర్జాలంలో అనుసంధానించబడేటటువంటి స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్ల ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. అంతర్జాలంతో అనుసంధానించబడాలి అంటే నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, కంప్యూటర్ల ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే 2 కంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి సదుపాయం ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్. మనకు అందరికీ తెలిసిందే.
నెక్స్ట్ వన్ ఆధునిక సమాచార ప్రసారం. ఆధునిక సమాచార ప్రసారం అనేటటువంటి దాన్నే మనం సామాజిక మాధ్యమాలు అంటారు. వీటి ద్వారా ఒకేసారి వేల మందికి సమాచారాన్ని మరియు అభిప్రాయాల్ని చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఓల్డ్లో ఒకటి ఉండేది పిట్ట లాంటి బొమ్మ ఉండేది, ఇప్పుడు ఒక ఇంటూ లాంటిది వచ్చింది, ఇది న్యూ. అలాగే ఇన్స్టాగ్రామ్ అంటే ఇలా వస్తుంది. వాట్సాప్ అంటే మా లోపల ఫోన్ ఉండే గ్రీన్ కలర్ ఉంటుంది, మనకు అందరికీ ఇవి తెలిసినవేనే. ఇవి ప్రసార సాధనాలు ఒకేసారి వేల మందికి సమాచారాన్ని పంపించడానికి ఉపయోగపడతాయి. అయితే వీటి వల్ల నష్టాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలు చూస్తే జ్ఞానం అందిస్తాయి, చదువు వేగం నేర్చుకోవచ్చు, భావ వ్యక్తీకరణకు ఫాస్ట్గా ఉంటుంది, అత్యధిక సమాచారాన్ని పొందవచ్చు. కానీ నష్టాలు చూస్తే బద్ధకం వస్తుంది. తల్లిదండ్రులు, తోటి ప్రజలు, ఇతరులతోటి ఎవరితోని కూడా డైరెక్ట్గా మాట్లాడడానికి వాళ్ళతో మాట్లాడనివ్వకుండా ఓన్లీ ఫోన్ పట్టుకొని ఉండడమే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ జ్ఞాపశక్తి తగ్గుతుంది. పుస్తకాలు చదివేటటువంటి గంటలు అనేటటువంటివి తగ్గిపోతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్.